నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి సంబంధించి విశ్వావసు నవ సంవత్సరంలో ఎలా ఉందంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. సాధారణంగా వృశ్చిక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనకి తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించి వీరికి ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే ఆదాయం 2, వ్యయం 14 అని ఉంది. ఎందుకు అంటే గతంలో వీరి యొక్క గ్రహ సంచారం వలన వీరి యొక్క రాశాధిపతి, అలాగే వీరి యొక్క నక్షత్రాధిపతి వీరి నుంచి పంచమ కోణ స్థానాల్లో గ్రహ సంచారము, మొన్ననే జరిగిన షష్టగ్రహ కూటం వీరి వలన ఇలా ఉంది. కానీ వీరు అన్నిటినీ కూడా అధిగమించి ముందుకెళ్ళేటువంటి జాతకులని చెప్పొచ్చు. సాధారణంగా ఏంటంటే ఈ రాశి వారికి గురువు మే నుండి 8వ స్థానంలోకి సంచరించడం వలన, శని 5వ స్థానంలో సంచరించడం వలన, రాహుగ్రహం మే నుండి 4వ స్థానం నుండి, కేతువు మే నుండి 10వ స్థానానికి సంచరించడం వలన వీరికి ఈ వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా మధ్యస్థ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడితే కానీ, పూర్తి కష్టపడితే కానీ ప్రతిఫలం రాదు. ఒకవేళ వీరికి నష్టం ఏర్పడ్డా వీళ్ళు బాధపడరు, కష్టం వచ్చినా అధైర్యపడరు. వీరి లక్షణం అది. దీనివల్ల ఏమవుతుందంటే రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. పడేటువంటి కాలం అంతా కష్టం పడ్డా రిజల్ట్ మాత్రం చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు చూడవచ్చు. ఖర్చులు నియంత్రించుకోవాలి ఖచ్చితంగా. అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, అష్టమంలో గురువు. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి, ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేరకు వీరిని ఇబ్బంది పెట్టినా, మానసికమైనటువంటి ఒత్తిడి ఉద్యోగం దగ్గర లేదా వ్యాపారం దగ్గర పెరిగినా, వారు చేసేటువంటి పనులలో ఆటంకాలు వచ్చినా అన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తారు. వీరు ప్రత్యేకంగా ప్రసన్న మహాకాళీ దేవాలయంలో ఏవైనా సరే అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన, అభిషేకము, అమ్మవారికి చీర పెట్టడము, గాజులు సమర్పించడం ఇలాంటివి చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాలు వస్తాయి. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి విద్యార్థులు ఈ సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా ఆరోగ్యవంతమైనటువంటి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి సంబంధించి స్త్రీలకు సంబంధించి కుటుంబ సౌఖ్యము, ఇంట్లో ఉన్న గృహిణులకు కావాల్సింది ఏమిటి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మంచిగా తినాలి, ఇలా ఉంటుంది. ఆ పరంగా కూడా చాలా బాగుంటుంది. పని ఒత్తిళ్లు బాగా పెరిగినా ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి. మానసికమైన ఒత్తిడికి చాలా దూరంగా ఉంటారు. ఏదైనా స్ట్రెస్ వస్తుందంటే వదిలేస్తారు తప్ప స్ట్రెస్ తీసుకోరు. ఇది ఒక రకంగా మంచిదే. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు. మనకు ఒక శాస్త్రంలో ఒక మాట ఉంది, మనం లోతుగా వెళ్తున్న కొద్దీ మిగిలేదేంటి? శూన్యం. ఏది అంత లోతుగా పరిశీలన చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులకు మాత్రం మధ్యస్థంగా ఉంటుంది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సంబంధించి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి జరుగును. ఖచ్చితంగా సినీ రంగాలు, మీడియా రంగానికి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార సంబంధితమైనటువంటి విషయాలు కూడా మంచి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరంలో, ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా, అంటే నేను చెప్పేది డిసెంబర్ తర్వాతి ప్రాంతం గురించి కాదు, ఈ లోపు వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు. దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది. అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఇంట్లో ఉన్న గృహిణులు రోజు మధ్యాహ్నం పూట ఆకు, వక్క, పచ్చకర్పూరము, ఇంత ఖర్జూర పెట్టి అమ్మవారికి సమర్పిస్తే మంచిది. శనగల మాల ఏదైతే చేసి వారాహి అమ్మవారికి కానీ, లేదా అమ్మవార్ల దశమహావిద్యల్లో ఏ అమ్మవారికైనా సరే మాల దండగా వేయడం మంచిది. మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమ ఉంటుంది కదండి, ఈ రాశివారు అందరూ కూడా, అంటే కుబేర కుంకుమ మరకత వర్ణంలో ఉంటుంది. ఆ కుబేర కుంకుమతో పూజ చేసి నిత్యం ఆ బొట్టు ధరించడం మంచిది. అలాగే అందరూ కూడా ఒక దీపారాధన ఏమిటంటే, ప్రతి ఆదివారం నాడు కూడా మనకు సంపెంగ నూనె అని దొరుకుతుంది. ఆ నూనెతో కానీ
లేకుంటే విప్ప నూనె అని దొరుకుతుంది, ఆ నూనె కానీ, లేదంటే 8 రకాలైనటువంటి నూనెలు ఉంటాయి. సంపెంగ నూనె, విప్ప నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, ఆముదము, అలాగే కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, అలాగే ఈ తామర గింజలతో వచ్చేటువంటి నూనె ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి కొద్దిగా తెచ్చుకొని నువ్వుల నూనె ఎక్కువ మోతాదులో వేసుకొని ప్రతి ఆదివారం విశేషంగా మనకు తామర ఒత్తులు దొరుకుతాయి. తామర ఒత్తులతో దీపారాధన చేయడం చాలా చాలా మంచిది. వీలైనంత వరకు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న సమయంలో ఆరోగ్యం బాగుండాలి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ ఇంట్లో అలా చాంటింగ్ చేస్తూ వస్తూ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ధూపం వేసుకుంటే అసలు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి మానసిక శారీరకమైనటువంటి బాధలు కూడా వారికి కోల్పోయి చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ పరమైనటువంటివి చేయండి. ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి వారి గురించి, వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు.